రథసప్తమి మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాని పుట్టినరోజు. ఆ రోజున మనం పాలు పొంగించుకోవడం ఆనమాయితీ. ఈ రోజు చిక్కుడాకులు, చిక్కుడు పువ్వులు, రేగిపళ్ళు, జిల్లేడాకులు, జిల్లేడు పువ్వులు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉదయాన్నే జిల్లేడాకులు, రేగిపండు తల మీద పెట్టుకుని తలస్నానం చేసుకుని ఇంకా పూజ చేసుకోవడానికి అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చలివిడి, వడపప్పు, ఆవు పాలు అన్ని కూడా రెడీ చేసుకున్నా పాలు పొంగించుకుని పరవాణం కాసుకోవడానికి. అలాగే చిక్కుడుకాయలతోటి రథం అయితే చేసుకుంటున్నాను. అలాగే బయట తులసి కోట దగ్గర పొయ్యి ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. ఫ్లాట్స్ లో ఉంటే మనకి ఇలా బయట పాలు పొంగించుకోవడానికి అయితే వీలు ఉండదు. విల్లా కమ్యూనిటీ కాబట్టి బయట స్పేస్ ఉంటుంది కాబట్టి ఇలా పాలు పొంగించుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా ఇంటికి అని చెప్పేసి నేనైతే బయట ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాను. వీలున్నంత వరకు మనకు కుదిరిన ట్రెడిషనల్ మెథడ్స్ లోనే పూజ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. సో పాలు పొంగాయి పరవాణం చేస్తున్నాను. ఈ లోపల సూర్యభగవాన్ అష్టోత్తరం అలాగే ఆదిత్య హృదయం పూజ చేసుకుంటూ చదువుకున్నాను. చిక్కుడాకులో మనం రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టి నైవేద్యం అయితే పెట్టి హారతి ఇచ్చేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం టేస్ట్ అయితే అదిరిపోయింది.